ప్రార్థనా జీవితం దేంతో ముడిపడి ఉండాలి? సమస్యలతో ముడిపడి ఉండాలా? అట్లయితే సమస్యలు తీరిన తర్వాత పోతుంది. సమస్యలతో కాదు, దేవుని మీదున్న ప్రేమ అనుబంధంతో ఆ అనుసంధానమై ఉండాలి ప్రార్థనా జీవితం. శ్రమ ఉన్నా శ్రమ లేకపోయినా కూడా దేవుని మీదున్న మమతను బట్టి నువ్వు ప్రార్థనా జీవితాన్ని కానీ సిద్ధపరచుకుంటే ఎనీ టైం సర్వకాల సర్వావస్థల యందు నువ్వు ఆయన దగ్గరే కూర్చోడానికి ఇష్టపడతావు. ఎందుకు? నీకు ఆయనతో అలాంటి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు, ఆయనతో గడపకుండా ఉండలేవు. సమస్యలు తీరిన తర్వాత ఇంకా ఎక్కువ దగ్గర అయిపోతావు. సమస్యలు ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నా అవి తీరి నీకు విడుదల వస్తే ఇంకా దగ్గర అయిపోతావు. ఆయన్ని ప్రేమిస్తే, ఆయన మమతతో నువ్వు కనెక్ట్ అయితే ఆకర్షించబడతావు. ప్రార్థనా జీవితం అలా డిజైన్ చేయబడాలి. ప్రార్థనా జీవితం దేవుని మీద ప్రేమను బట్టి ఏర్పరచబడాలి, కానీ మన సమస్యల్ని బట్టి కాదు. సమస్యలను బట్టి అయితే సమస్యలు తీరినాక అది మారిపోయింది. అందుకే సైతాను కూడా 4 మెతుకులు రాలుస్తాడు, కొన్ని నీకు అందేటట్టు చేస్తాడు. ఇదిగా సమస్యలేగా నీకు 4 మెతుకులు రాలుస్తున్నపో, తీరిపోయినాయిపో, శుభ్రంగా గుక్కడి తిని హాయిగా నిద్రపో. అదిగో సినిమా చూడు, అదిగో కొత్త సీరియల్ స్టార్ట్ అయింది, సూపర్, చూడు. అదిగో సెల్ ఫోన్లో ఈ చెత్త అంతా చూడు, అది ఇది చూడు, అది చూడు. ఇంకా ప్రార్థన వదిలేసే, ప్రాబ్లమ్స్ పోయినాయి కదా. ఆదివారం చర్చికి పో, నేను కాదంటే కదా, పో. పాటలు పాడు, వచ్చిన కాడికి సందా వేసిరా, సందాకు కూడా డబ్బులు ఇస్తా, నేనే ఇస్తా, పో అంటాడు. నిన్ను మత్తిలా చేస్తాడు. నువ్వు మత్తుగిల్లావంటే అవుట్. ప్రార్థన ఆగితే విశ్వాసం ఆగిపోయింది. విశ్వాసం డౌన్ అయిందంటే నీ కథ కాటికే. అర్థమైందా? అందుకని వాడు ఆ విశ్వాసాన్ని డౌన్ చేయడానికి ప్రార్థన వాక్యం రెండింటిని చెడగొడతాడు. చెడగొట్టడానికి అవసరమైతే ఇలాంటివి కూడా వాడు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందుకే నేను చెబుతున్నా, వాక్యమైనా ప్రార్థన అయినా దేవుని మీద ఉన్న మమతను బట్టి నువ్వు ఆ లింక్ చేసుకో, కానీ సమస్యలను బట్టి. రోజు వాక్యం చదవకపోతే ఏమన్నా అయిద్దేమో అని వాక్యం చదవవాకు. రోజు ప్రార్థన చేయకపోతే సమస్యలు పోవేమో అని ప్రార్థన చేయవాలి. నీ ప్రార్థనా భారం, వాక్య భారం సమస్యలను బట్టి కాదు, కానీ దేవుని బట్టి ఉండాలి. తాగుబోతోళ్ళని చూడండి, మందుతో వాళ్ళు ఏర్పరచుకున్న అనుబంధం ఎలాంటిదో తెలుసా? అది ఆనందానికి దుఃఖానికి మధ్యలో ఉండింది కాదు, అది వాటికి అతీతంగా ఏర్పరచుకున్నాడు వాడు.